ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి, తర్వాత వీడియో పూర్తిగా చూడండి. హలో అందరికి నమస్తే. 2025 విశ్వవాస సంవత్సరం అనేది విశ్వానికి ఒక అగ్ని పరీక్షలా తయారైంది. మొత్తం యుద్ధాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పటికీ కొన్ని ప్రపంచ దేశాలు అయితే యుద్ధాల్లో చేస్తూ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి మన ఇజ్రాయెల్, తర్వాత పాలస్తీనా, సెకండ్ టర్కీ, రష్యా. ఇవి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అయితే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా 5 నెలల క్రితం ఈ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన ఇండియన్స్ని అయితే 27 మంది చంపినారు కదా పహల్గామ్లో. దానికి కరెక్ట్ జవాబు ఇచ్చింది ఇండియా కూడా. వాళ్ళని ఆపరేషన్ సింధూర్తో కొంతవరకు అయితే డిఫెండ్ చేసింది, సక్సెస్ అయిన 100% ఆ విషయంలో. తర్వాత యుద్ధం అయితే ప్రస్తుతానికైతే సర్దుమరిగింది. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్తో అయితే యుద్ధం చేస్తూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత పాకిస్తాన్కి గొడవలు ఇప్పటి నుంచి కాదు, దాదాపు దశాబ్దాల కాలం నుంచి అయితే యుద్ధాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఈ బ్రిటిష్ పరిపాలకులు ఉండేవాళ్ళు కదా, దాదాపు వాళ్ళు 50,000 జనాభా వాళ్ళు ఉన్న వాళ్ళ దేశంలో వాళ్ళు ప్రపంచంలో ఉన్న దాదాపు 190 దేశాలను అయితే రూలింగ్ చేసేదన్నట్టు ఆ టైంలో. అయితే వాళ్ళు ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఆ టైంలో ఉన్నప్పుడు ఈ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్కి అయితే ఒక సరిహద్దు ప్రాంతం అయితే దిశానిర్దేశం చేసి వెళ్ళినారు. అది ఆ సరిహద్దు ప్రాంతం వచ్చేసి డ్యూరాండ్ లైన్. ఆ డ్యూరాండ్ లైన్ ఏంటంటే ఆ విషయంలో ఇప్పుడు గొడవలంతా వాస్తవం కాడికి. ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తుందంటే వాళ్ళు చెప్పిన సరిహద్దు కాదు, ఇంకా మా భూభాగం అనేది పాకిస్తాన్లో ఉంది అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఒక్కటి విషయం ఏంటంటే ఆ సరిహద్దు ప్రాంతాల్లో కొండ చర్యలో ప్రజలు ఉంటారు కదా, అంటే కొండ ప్రాంతాలు కోయ వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు అక్కడ పాకిస్తాన్లో ఉండేటోళ్ళు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారు కొన్ని దశాబ్దాల ఏళ్ళ నుంచి. అయితే వాళ్ళు ఇక్కడ వెళ్తుండడం వల్ల పాకిస్తాన్కి ఏంటంటే ఇబ్బంది జరుగుతుంది. ఇట్లా పాకిస్తాన్లో ఉన్న ఈ కాల్పులకు కానీ దానికి కానీ మొత్తం ఇది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి పాకిస్తాన్ అయితే ఆరోపిస్తూ ఉంది. దానికి ఇప్పుడు రీసెంట్గా కూడా క్రికెటర్లను చంపింది ఏది పాకిస్తాన్. అంటే ఈడ ఊర్గున్ పక్తానా సంథింగ్ ఆ పేరు, ఊర్గున్ పక్తానా ప్రావిన్స్, ఆ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఆ ప్రాంతంలో అయితే ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే 8 మందిని చంపింది. అందులో స్థానిక లోకల్ క్రికెటర్లు 3 ఉన్నారంట. వాళ్ళు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి వస్తుంటే ఈ పాకిస్తాన్ వైమానిక దాడులు అయితే చనిపోయినారంట. దానికి ఆల్రౌండర్ ఉన్నాడు కదా, ఆల్రౌండర్ రషీద్ ఖాన్ తర్వాత మొహమ్మద్ నబీ, రహ్మద్ షా, గుల్బాదీన్ నైబ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేసినారు వాళ్ళ దేశ క్రికెటర్లకు. ఇట్లా జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇక్కడ పాకిస్తాన్ మరియు అది ఆఫ్ఘనిస్తాన్ అయితే యుద్ధంలో అయితే ప్రజెంట్. ఇక మరి ఇది ఎంతవరకు ముదురుతుందో అయితే తెలియదు ప్రస్తుతానికైతే. నన్ను అడిగితే యుద్ధం జరగకూడదు, కానీ జరిగితేనే బాగుంటుంది ఒక రకంగా. ఎందుకంటే యుద్ధం జరిగితే మనకు ఒక లాభం ఉంది, ఒక నష్టం ఉంది ఇండియాకి. ఫస్ట్ లాభం చెప్పుకుందాం. లాభం ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బగారా ఎయిర్పోర్ట్ అనేది అది మనకు ఒకవేళ ఇండియాకి ఇచ్చిందనుకో, ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ ఇస్తే ఏమవుతుంది, ఈ పక్కనే ఉన్న చైనా ఉంది కదా, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళ మూమెంట్ ఏందనేది మనకు ఇండియాకి తెలుస్తుంది. ఇక నష్టం ఏంటంటే ఇప్పుడు యుద్ధంలో ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ కనుక నష్టపోతే ఇప్పుడు వాళ్ళకు దిక్కుదివాన ఎవరు మనమే, మన ఇండియన్సే, మన ఇండియన్ గవర్నమెంటే. దాదాపు ఆఫ్ఘనిస్తాన్లో హాస్పిటల్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, రోడ్లు, తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పార్లమెంట్ కట్టింది కూడా మన ఇండియన్ గవర్నమెంటే. అంటే అప్పటి ఇందిరాగాంధీ ఇట్లా ఆ పేరుతో కూడా అక్కడ పార్లమెంట్ అయితే ఉంది. నష్టాలు లాభాలు అయితే ఉన్నాయి. కానీ నేనేమనుకుంటున్నానంటే ఇందులో ఈ యుద్ధంలో అయితే ఖచ్చితంగా 100% నేను ఆఫ్ఘనిస్తానే గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అంత ఆయుధాలు అవి లేకున్నా వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ అనేది ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల యొక్క మెంటల్ స్టెబిలిటీ చాలా పట్టుదల ఎక్కువ వాళ్ళకు. నిజంగా అసలు ఈ అల్లా కోసం ప్రాణం ఏమన్నా ఇస్తారు, ప్రాణం ఏమన్నా ఇస్తారు. నిజమైన ముస్లిమ్స్ అంటే నా దృష్టిలో తాలిబాన్సే. 100% ఇది యాక్సెప్ట్ చేస్తా. 100% నిజమైన ముస్లిమ్స్ అంటే తాలిబాన్సే. అల్లా కోసం ఏమైనా చేస్తారు వాళ్ళ గురించి తెలియాలంటే అమెరికా దేశం ఉంది కదా, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే 2001లో ఈ ఒసామా బిన్ లాడెన్ వాడు ఉన్నాడు కదా, వాడు పుట్టింది ఎక్కడ, సౌదీ అరేబియాలో. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ సైన్యంలో చేరి ఇక్కడ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ 2001లో
అమెరికాలోని పెంటగాన్లో ట్విన్ టవర్స్ని కూల్చేసింది కదా, అందులో దాదాపు 3,000 మంది చనిపోయినారు. దానికి ప్రతీకార చర్యగా ఇది అమెరికా ఏం చేసిందంటే, ఆఫ్ఘనిస్తాన్ 2001లో ఉన్న ప్రభుత్వం, అప్పటి తాలిబాన్ ప్రభుత్వం ఉండే అప్పట్లో, ఆ ప్రభుత్వాన్ని మొత్తం ఇట్లా వెళ్ళగొట్టి కొత్త ప్రభుత్వం అనేది తెచ్చింది అక్కడ. ఇక అప్పటి నుంచి దాదాపు 2001 నుంచి 2021 వరకు అమెరికా సైన్యం అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే. ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి తర్వాత అమెరికా సైన్యానికి అయితే 20 సంవత్సరాల వరకు రోజు కాల్పులు అవుతూ ఉండే. ఇక ఎన్ని సంవత్సరాలను చూస్తుంది అమెరికా కూడా, ఎంతోమంది సైన్యం, దాదాపు 2 లక్షల మంది సైన్యం కోల్పోయింది అమెరికా. దాదాపు కొన్ని $1 ట్రిలియన్ అయితే నష్టపోయింది. ఈ వద్దురా బాబు మీతో మొత్తం పిచ్చినా కొడుకులు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అని చెప్పేసి పారిపోయారు. అలాంటి అమెరికా సైతమే వెన్నులో వణుకుటి పారిపోయింది. ఈ పాకిస్తాన్ ఎంత వాళ్ళ ముందు. రీసెంట్గా కూడా ఛాలెంజ్ చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఏమని పాకిస్తాన్ చేసింది, మేము ఆత్మాహుతి దాడులకైతే పాల్పడతాం. ఆత్మాహుతి దాడి అంటే ఏముంది, వాని దగ్గర వాడు బాంబు పెట్టుకొని తనకు తాను పేల్చుకుంటాడు. అట్లా ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారనుకో, 100 మంది దగ్గరికి వెళ్ళి వానికి వాడు పేల్చుకుంటే ఎంత విధ్వంసం, అది ప్రాణ నష్టం. చేస్తామని ఛాలెంజ్ అయితే చేసింది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం. మరి యుద్ధం ఎంతవరకు అవుతుందో చూడాలి. అదే ఈ టాపిక్ గురించి అయితే నేను వీడియో చేద్దామనుకుంటా, 2 రోజుల నుంచి చేద్దామనుకుంటున్నా. రీసెంట్గా క్రికెటర్లు చనిపోవడంతో నాకు కూడా కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా. పాపం అభం శుభం తెలియని క్రికెటర్లు వాళ్ళు ఏదో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతూ వస్తుంటే చంపేసింది కదా, దానికోసానికి అని చెప్పి ఖచ్చితంగా వీడియో చేయాలని చెప్పేసి తీస్తున్నా. ఓకే, మరి ఉంటాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్న కూటంగా కామెంట్ చేయండి, ఏమనుకోను. ఎందుకంటే మనం మానవ మాత్రులం, ప్రతి ఒక్కరి కూటంగా నాలెడ్జ్ ఉండదు. ఏదో నాకున్న సముద్రంలో ఇసుక అంత నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటున్నా. నా ముఖ్య ఉద్దేశం కూడా అదే, నాకు నచ్చిన టాపిక్స్ మాట్లాడుకోవడం. ప్రత్యేకంగా నా ఛానల్ అంటే ఓన్లీ అగ్రికల్చర్ సంబంధించి అలా అనేం కాదు, ఏ టాపిక్ అయినా సరేగా నేను మాట్లాడదలుచుకున్నా. అందుకోసమే ఛానల్ పెట్టినా. ఇంకా కొత్త వ్యక్తులు కూడా పరిచయం చేస్తా. వ్లాగ్స్ అంటే డిఫరెంట్ నా ఛానల్. ఇక కొంతమంది ఛానల్ ఏంటంటే ఒకటే టాపిక్ సంబంధించి ఉంటుంది, అట్లా కాదు, ఆల్రౌండర్. కాబట్టి వీలైనంత వరకు అయితే వీడియోకి లైక్ చేసి